తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశంలో మంత్రి సీతక్క చేసిన నిరంతర కృషికి ఫలితం దక్కింది. ములుగు జిల్లా అభివృద్ధికి అటవీ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం కీలక మైలురాయిగా నిలిచింది. మంత్రి సీతక్క తాను ప్రతిపాదించిన అభివృద్ధి ప్రణాళికలను సభలో ఉద్ఘాటించగా వాటికి అటవీ శాఖ నుండి ఆమోదం లభించింది. ఇది ములుగు అభివృద్ధికి మార్గం సుగమం చేసింది. జిల్లాలోని కంతనపల్లి, కొండపర్తి, కొడిశల, ఐలాపురం, పాకాల నుంచి దుబ్బగూడెం వరకు రోడ్లు నిర్మించేందుకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. అలాగే పాకాల కొత్తగూడెంలో 30 పడకల ఆసుపత్రి నిర్మాణానికి కూడా క్లియరెన్స్ లభించింది. ఈ ఆసుపత్రి స్థానిక గిరిజనులకు అత్యవసర వైద్య సేవలు అందించేందుకు ఎంతో దోహదపడనుందని మంత్రి చెప్పారు. తాడ్వాయి, ఏటూరు, నాగారం ప్రాంతాల్లో ఎకో టూరిజాన్ని ప్రోత్సహించేందుకు ప్రత్యేక సఫారీ వాహనాల మంజూరు కూడా జరిగింది. ఇది పర్యాటక ఆకర్షణతో పాటు ఆర్థిక అభివృద్ధికి దోహదపడే అవకాశం కూడా ఉంది. తెలంగాణ వైల్డ్ లైఫ్ బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని మంత్రి సీతక్క హర్షంగా స్వీకరించారు. ఈ ప్రయాణంలో తనకు మద్దతు తెలిపిన అటవీ మరియు పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖతో పాటు వైల్డ్ లైఫ్ బోర్డు సభ్యులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. మంత్రిగా తన బాధ్యతలు నిర్వహిస్తూ నియోజకవర్గ అభివృద్ధికి నిబద్ధంగా పనిచేస్తానని స్పష్టం చేశారు. అంతేకాక బీఆర్ఎస్, బీజేపీ నాయకులు కావాలని కాంగ్రెస్ ప్రభుత్వంపై అపప్రచారం చేస్తుండటాన్ని ఆమె తీవ్రంగా విమర్శించారు. ప్రజల విశ్వాసాన్ని గెలుచుకున్న ప్రభుత్వాన్ని ఇలా తుడిచివేయలేరని ధీటుగా చెప్పారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.